ఇన్ని సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కూడా మనం చాలా పొద్దున్న లేసి చూస్తూ ఉంటాం కదా, ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్ జరుగుతుందని. మీరు చూడకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం చూపించండి. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట? మీరు ఈ ఇన్సిడెంట్ పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రోజు అయితే ఒక ఘోరమైన సంఘటన జరిగింది. అది బీహార్ నలండలో శీట్లాదేవి టెంపుల్ దగ్గర అయితే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అంటే తొక్కిసలాట జరిగింది. దాంట్లో వచ్చేసి ఒక 9 మంది లేడీస్ అయితే చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎబోవ్ 40+ అనమాట. అందుకే నేను ఒక పాయింట్ చెప్పిన స్టార్టింగ్లో ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు దయచేసి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే వీడియో చూపించండి. చూపిస్తే వాళ్ళు కూడా పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకు అట్లీస్ట్ ఒక అవగాహన వస్తుంది. అండ్ మరో 12 మంది వచ్చి కూడా హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. సదర్ అనే ఒక హాస్పిటల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది వాళ్ళకి. ఈ రోజు అయితే నాకు చాలా బాధ అనిపించింది. అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి బీహార్ గవర్నమెంట్ ఒక్కొక్కరికి, అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే 6 lakhs, అండ్ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ అయితే 2 లక్షలు ప్రకటించిండు. అండ్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకైతే ప్రధానమంత్రి మోడీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు 50,000 రూపాయలు అయితే సహాయం చేస్తుంది. ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ కావడానికి అయితే కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 పాయింట్ వచ్చేసి పోలీస్ బందోబస్తు అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా చూసుకోవచ్చు. మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, టెంపుల్ వెళ్తున్నాం అని చెప్పి భోజనం అయితే సరిగ్గా చేయరు, అండ్ టిఫిన్ చేయరు, వాటర్ కూడా తాగరు. కొంతమంది అయితే ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళని కొంచెం ఇంట్లో ఉంచైనా మీరు వెళ్ళండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లు జరగకుండా ఉండాలంటే మీరు ఈ ఫిన్కే జాతర టైంలో కావచ్చు, లేదా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు జరిగే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కావచ్చు, అలాంటి టైంలో కొంచెం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ డే వెళ్ళండి, లేదా జాతర అయిపోయిన తర్వాత వెళ్ళండి. ప్రాబ్లం ఏమవుతుంది? సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూశారు కదా, ఇప్పుడు దర్శనానికి అని చెప్పి మనం వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి సో ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది. సో దయచేసి మాత్రం నా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కరెక్ట్ టైం చూసుకొని పబ్లిక్ లేని టైంలో మీరు వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. టెంపుల్ పరిధిలో ఉన్న పోలీసులందరినీ అయితే ప్రజెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా SHOని కూడా నియమించారు. ఇప్పుడు దీని మీదనైతే పూర్తి దర్యాప్తు అయితే సాగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే నాకు తెలిసి ఒక 6 months ఒకసారి ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి దీనికి తగ్గట్టుగా చర్యలు అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాం. రేపు మన తెలంగాణలో కూడా తెలంగాణ సాలేశ్వరం జాతర అయితే స్టార్ట్ కాబోతుంది. April 1, 2, 3 డేట్స్లలో. సో మీరు కనుక వెళ్తే మాత్రం కంపల్సరీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇన్ కేస్ ఇలాంటి ఇన్సిడెంట్ కనుక మీకు జరిగినట్టయితే, అంటే జనాల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మాత్రం కొంచెం మీ ఛాతీని అనేది కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి. చాలా మంది క్రౌడ్లో కొంతమంది తీట పురుగులు అయితే కంపల్సరీ ఉంటారు కదా, వాళ్ళు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, అందరూ ఒకటేసారి నెట్టుకుంటూ వెళ్ళడం, చిన్న స్పేస్ ఉందనుకోండి, సో అందరూ ఒకటేసారి వెళ్ళడం వల్ల అలాంటి సిచ్యువేషన్లు అయితే జరుగుతాయి చాలా వరకు. వచ్చేసి ఇంకో పాయింట్ వచ్చేసి, మనం ఒక దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఎగ్జిట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి ఫస్ట్. అంటే ఒక క్రౌడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది ఒక్క ఇన్సిడెంట్ అని కాదు, టెంపుల్స్ కావచ్చు, సినిమా థియేటర్లు కావచ్చు, ఏదైనా పెద్ద స్టార్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని తీసుకొని ఫ్యామిలీ వెళ్తారు. ఎందుకండి? అవసరం లేదు కదా. వాళ్ళు కూడా ఒక మనిషి లాగానే మీరు ట్రీట్ చేయండి. అప్పుడు మాత్రమే మన ఇలాంటి ఇన్సిడెంట్ల నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. జై హింద్.